అని షేర్లింగంపల్లి స్టార్ట్ అయిన నుంచే బ్యానర్లు చూస్తూ ఉంటే ర్యాలీలు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా కేటీ రామారావు మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమ ఇవాళ మీ కళ్ళల్లో కనపడ్డది. అందుకొరకే కేటీ రామారావు గారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన నాయకులు మాజీ మంత్రివారు జగదీష్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా మన వివేకానందన గారు కుత్లాపూర్ ఎమ్మెల్యే గారికి లక్ష్మారెడ్డి గారికి ఈరోజు నేను లీడర్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం ఒక క్రమశిక్షణమైనటువంటి కార్యకర్తలం. ఫోటో కార్యక్రమం లీడర్లు దిగడం ఎప్పుడైనా దిగవచ్చు. మనం కార్యకర్తలు ముఖ్యం చూసుకోవాలి. కానీ లీడర్లే మీరు పైకి వచ్చి డిస్టర్బ్ చేస్తే ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఒక శిక్షణ తరగతి. మనం ఏమనుకున్నాము, అందరం కలిసి కింద కూర్చోవాలి, కేటీ రామారావు గారు ఒక్కరే పైన ఉంటారు అనుకున్నాం. కానీ అది మీరు డిస్టర్బ్ చేయకండి. ఒక 15-20 నిమిషాల్లో అన్న స్టార్ట్ చేస్తారు, మేము కూడా కిందికి వస్తాం. మీ ఉత్సాహం మీ ప్రేమ అభిమానం ఉన్నప్పటికీ కూడా వచ్చేటువంటి కార్యకర్తలకు షేర్లింగంపల్లి ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా కేటీ రామారావు గారి సందేశం వినాలనేటువంటి కోరిక వచ్చేటువంటి కార్యకర్తలు వచ్చారు, ప్రెస్ రిపోర్టర్లు వచ్చారు. కాబట్టి అందరూ సైలెంట్గా ఉంటే మా సైలెంట్గా ఉండండి. ఈ రోజున షేర్లింగంపల్లి మీరు పక్క జరగండి, కొద్దిగా వీడియోకు అడ్డం కూర్చోండి. ఒక 10 నిమిషాల లోపల అన్నయ్య స్పీచ్ స్టార్ట్ అవుతుంది. ఇంత బ్రహ్మాండంగా ఇంత గొప్పగా అరేంజ్మెంట్ చేసుకొని మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవలసిన బాధ్యత కార్యకర్తల మీద లీడర్ల మీద ఉంది. కాబట్టి అందరు కూర్చోండి. ఒక 10 నిమిషాలు ఓపుకోవడానికి డబల్ సౌండ్ వస్తుంది. ఇట్లా బయట కూడా స్క్రీన్లు పెట్టాం చూడడానికి. కాబట్టి నేను మీ అందరికీ పిలిపిస్తా ఉన్నా. ముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్పాం. ఇక్కడ ఎమ్మెల్యే లేకముందు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే మీ అందరి కేటీ రామారావు ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనలతో, ప్రజల దీవెనతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు ఇంత పెద్ద మీటింగ్ పెట్టలేదు. ఇవాళ తను వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ చూస్తూ ఉంటే బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెడతా ఉన్నారు. కాబట్టి కార్యకర్తల ఉత్సాహం ఉంది. రాబోయే గేటర్ ఎలక్షన్లో బ్రహ్మాండంగా షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీరు సైలెంట్గా ఉంటే జగదీష్ రెడ్డి అన్న కొన్ని మంచి సందేశాలు ఇస్తారు. మీరు దయచేసి బాబు మీరు మాట్లాడకండి. ఆ లీడర్లు బాబు మీరు మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి. మీరు పక్క ఇట్లా రండి, లేకపోతే ఇక్కడ రండి. మీరు అడిగే జరిగిపోండి. ఆ కుర్చీలు ఖాళీ ఆ కుర్చీలో కూర్చోండి. అర్థం చేసుకోవాలి బాబు, అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఒక 10-15 నిమిషాలు మీరు ఓపిక పట్టండి, సైలెంట్గా ఉండండి. కాబట్టి మహిళా సోదరులకు కూడా అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన నాయకులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమానికి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కీలక పాత్ర వహించినటువంటి జగదీష్ రెడ్డి నన్ను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. మీ అనుకున్న కొద్దా జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఏంది షేర్లింగంపల్లి ఇవాళ గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్టుంది కదా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసి రేపు కేటీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అంత ఉత్సాహం ఇవ్వాలని చూపిస్తూ ఉన్నారు షేర్లింగంపల్లిలో బ్రహ్మాండంగా.
ఈ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గెలవడం అనే చర్చనే లేదు. ఇది 3-4 కాన్స్టిట్యూన్సీలు అయినా మొత్తం గెలుస్తారు, అందులో సందేహం ఏం లేదు. మీ ఉత్సాహం చూస్తుంటే మాకు ఎక్కువ ఉత్సాహం ఇస్తూ ఉంది. మేము జిల్లాలలో జరిగిన సభలే బాగా జరిగినాయని మేము అనుకున్నాము. హైదరాబాద్లో కూడా చాలా జరిగినాయి ఇప్పటికీ. బహుశా నాకు తెలిసి కేటీఆర్ గారు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో పోయొచ్చారు. బహుశా ఈ మధ్యకాలంలో పెట్టిన మీటింగ్లలో అన్ని నియోజకవర్గాల కంటే టాప్గా జరుగుతున్నది మీ షేర్లింగంపల్లి నియోజకవర్గమే. ఇంత అద్భుతంగా ఇంత ఉత్సాహంతోనే బూత్ లెవెల్ ఏజెంట్లను మాత్రమే రమ్మనంటే వాళ్ళు ఒక్కరే ఎందుకు, మేము ప్రతి ఒక్కరం ఏజెంట్మే అని దాదాపు బూత్కి 20, 30, 50 మంది తరలి వచ్చిన షేర్లింగంపల్లి ఉద్యమకారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేదిక పైన పెద్దలు, తెలంగాణ రాష్ట్ర యువతరానికి ఆశాదీపం, రేపటి తెలంగాణ భవిష్యత్తు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే భారతదేశంలో మొత్తం ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసి, ప్రపంచంలో ఎవడు ఎక్కడి నుంచి వెళ్ళి బయలుదేరి సూట్ కేసు పట్టుకొని ఓ ఇండస్ట్రీ పెట్టాలన్నా అది తెలంగాణకు మాత్రమే వచ్చేటట్టుగా 10 సంవత్సరాలు అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేసీఆర్కు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులేసిన పెద్దలు, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు, ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, పెద్దలు శాసనసభ్యులు కృష్ణారావు గారు, వివేక్ గారు, రాగి లక్ష్మారెడ్డి గారు, ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మిత్రులందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరుమణులకు, యువ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు నా నమస్కారాలు. దయచేసి పైన ఉన్న వాళ్ళు అడ్డం ఉన్నారు, కొంచెం మీరు దిగితే బాగుంటుంది. కూర్చున్న వాళ్ళు కూడా మీటింగ్ కొరకు వచ్చి క్రమశిక్షణతో ఉన్నవాళ్ళు, నిలబడ్డ వాళ్ళు వాళ్ళని జడగొట్టకండి, ఇబ్బంది పెట్టకండి. దయచేసి నిలబడే వాళ్ళు పక్కకు వెళ్ళి వెనక వెళ్ళి నిలబడండి తప్ప అడ్డం వచ్చి నిలబడొద్దు.